తిరుమల వేదికగా మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఏం పనులు నువ్వు చేసేది? సార్వత్రిక ఎన్నికల తర్వాత తమిళనాడు చుట్టూ తిరిగిన రోజా నిన్న వాడే ఉద్దేశంతో అన్నాడు. మొదటిసారి తిరుమలకు చేరుకోవడం, అందులోనూ రాజకీయాలు మాట్లాడిన నేపథ్యంలో దానిపైన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే నేరాలు ఘోరాలు పెరిగిపోయాయంటూ రోజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. కృష్ణ, దీనికి భాష కంటే బూతులు ఎక్కువ నేర్పించినట్టున్నావు. ఏదో ఆడపిల్ల కదా గురుగారు. ఏంటా నువ్వు మాట్లాడేది? ఏంటి నువ్వు మాట్లాడేది? అసలు మాట్లాడకూడదు ఆడపిల్లే కదా కృష్ణ. దీనిపైన మనతో పాటు మాట్లాడేందుకు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయలు ఉన్నారు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివ్వ. చెప్పండి, రోజా చేస్తున్న రాద్ధాంతాన్ని ఏ విధంగా చూస్తారు? రోజా అవ్వ చేయని రాద్ధాంతం ఏమండి? కాంట్రవర్షియల్ రోజాకు కావాలి కదా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. కాంట్రవర్షియల్ కోసం వేదిక తిరుమల చేసుకోవడం బాధాకరం. ఆడదాని నువ్వు మేమేమంటామంటే, ఒక వేదిక ఉంది, ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టాం, ఒక హోటల్లో బుక్ చేసుకున్నాం, ప్రెస్ క్లబ్ ఉంది, మాట్లాడతాం. నువ్వు మాట్లాడంటే తిరుమలకు వస్తావు? తిరుమల ఏమైనా నీ ప్రెస్ క్లబ్బా? అంత మాట్లాడేసింది. నువ్వు మాట్లాడి నీ అడ్డా అనుకున్నావా? నగిరి కాన్స్టిట్యూన్సీ అనుకున్నావా? మేము తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రంగా భావిస్తామండి. గతంలో కూడా చెప్పాం తిరుమల రాజకీయాలు మాట్లాడదని చెప్పి. మేము కూడా తిరుపతికి వెళ్తాం, తిరుమల దర్శనానికి వెళ్తాం. మేము బయటకు వచ్చి మాట్లాడతాం. ఓం నమో వెంకటేశయ్య, తిరుమలలో పరిస్థితి ఎలా ఉన్నాయి, ఏంటి పరిస్థితి, ఏ రోజు రాజకీయాలు మాట్లాడాలా? ఏంటి నోరు లెగుస్తుంది? ఈరోజు రోజా తిరుమలలో మర్డర్లు రేపుల గురించి మాట్లాడింది. మర్డర్లు రేపుల గురించి మాట్లాడడం చాలా బాధాకరం. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు. అటు చూడు, 956 మర్డర్లు, 619 బాలికలపై అత్యాచారం. ఎక్కడ పోయింది? అంటే 5 ఏళ్లలో జరగంది 3 ఏళ్లలో జరుగుతుందని చెప్తున్నావే. ఇది ఒక సంవత్సరం అండి. దీనికి మీరు ఏమంటారు సార్? అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఇవన్నీ చూస్తే దీంట్లో 18,000 మంది బాధితులు, 1204 రేపులు, 835 కిడ్నాపులు, 100 రాజద్రోహం కేసులు, 956 మర్డర్లు. వేదాలు సైతాన్ వల్లిస్తుంది అంటే ఏమిటి? ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలే. 17,750 కేసులు రికార్డ్ అయినాయి. అఫీషియల్ ఇవి. అన్అఫీషియల్ గా వీళ్ళు సెటిల్మెంట్ చేసి, దందాలు చేసి, భయపెట్టి ఇవన్నీ ఎన్నో ఉంటాయి చూస్తాం. ఇవన్నీ చూస్తే ఇంకా రాష్ట్ర ఓటర్ల కార్డు సమానం ఉంటుందేమో వీళ్ళది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే చేస్తున్నాడు సార్. మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది సార్. 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టి ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఖచ్చితంగా రోజా మీద కేసు నమోదు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేయబోతున్నా. ఎందుకంటే వైసీపీ వాళ్ళన ఎవ్వరు కూడా తిరుమలలో వెంకటేశ్వర స్వామి తప్పితే వేరే సబ్జెక్టు మాట్లాడితే ఇరగొడతామని కూడా నేను మనవి చేస్తా ఉన్నది. ఎందుకంటే నువ్వు దర్శనం చేసుకుని బయటకు వచ్చి, నువ్వు దర్శనం చేసుకున్నామా, తిన్నామా, వెళ్ళిపోయినామా అని ఉండాలి కానీ నువ్వు అది కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆయన అధికారంలో అంటే వాళ్ళ అన్న, దేవుడిచ్చిన అన్న అధికారంలో ఉంటే, జగనన్న మీకు నా సెల్యూట్. ఈ ఒక్క సంవత్సరం ఇస్తాడు. ఈ 5 ఏళ్లలో 2021 ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఇచ్చారు.